పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు రెసిపీస్ ఎలాంటివి లేవండి, కాకపోతే ఇది అందరికీ యూజ్ అవుతుందని ఒక వీడియో చేశాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఐఎమ్ హ్యాపీ. ఏంటంటే అందరి దగ్గర ఇలాంటి మెజరింగ్ స్పూన్స్ అయితే ఉండవు కదండి. కాకపోతే మనం చాలా యూట్యూబ్ వీడియోలలో లేకపోతే టీవీ ఛానల్స్లలో చాలా వాటిల్లో ఇలాంటి కప్స్, మెజరింగ్ కప్స్ అన్నీ చూపిస్తుంటారు. మనకి ఇంట్లో ఇవన్నీ అందరికీ అవైలబుల్గా ఉండదు కదా. ఎందుకంటే నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎందుకంటే కొన్ని బేకింగ్కి అంటే కేక్ అలాంటివి చేసే వాటిల్లో ఈ కప్స్ యూజ్ చేస్తుంటారు. మనం ఎలా వాడాలి, మన ఇంట్లో ఉండవు కదా ఇవి. కాబట్టి నేనేం చేశానంటే ఈ కప్స్ నేను ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నానండి. నాలాగా ఇంతకుముందు లేని వాళ్ళైతే ఇబ్బంది పడకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఇది మామూలుగా నార్మల్గా మనకి డిస్పోజల్ గ్లాస్ దొరుకుతుంది కదండి, ఎలాంటి కిరాణా స్టోర్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది. దాంతో కొలిచి చూపిస్తున్నాను. ఇది 1 కప్ అన్నమాట. మామూలుగా మనకి 1 కప్ అంటుంటారు కదా. చూడండి, నేను మీకు ట్రై చేశాను డైరెక్ట్గా చూపించడానికి. 1 కప్ 250 ml అని ఉంది కదా అక్కడ. మీకు అది మంచిగా కనపడట్లేదని నేను డిస్ప్లే మీద కూడా రాసి చూపిస్తున్నాను, చూడండి. అయితే నేను ఏం చేశానంటే ఈ 1 కప్ మీకు అన్నిటికీ ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంకెక్కడైనా విన్నా కూడా కన్ఫ్యూజ్ అవ్వరు కదా. అందుకని ఈ డిస్పోజల్ గ్లాస్లో పోసి చూపిస్తున్నాను, చూడండి. అది ఎంతవరకు వచ్చిందంటే దాని నెక్ వరకు వచ్చింది. మీకు చూపిస్తున్నాను చూడండి. పైన నెక్ వరకు వచ్చింది. అయితే ఇప్పుడు ఇది 1 కప్ పైకి వచ్చింది, నెక్ వరకు వచ్చింది. మీకు ఈజీగా అర్థమైపోయింది 1 కప్ అంటే ఈ డిస్పోజల్ గ్లాస్ సైజులో ఆ నెక్ వరకు వచ్చినట్టు. మనకి ఇంకొకసారి ఎప్పుడైనా ఎవరైనా 1 కప్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా, 1/2 కప్ అంటే మనకి 4 సెంటీమీటర్స్ వరకు వస్తుందండి. ఫుల్ కప్ అయితే 8 అయితే 1/2 కప్ అంటే 4 సెంటీమీటర్స్ 125 ml వరకు కొలుచుకోవచ్చు. తర్వాత చూడండి, నేను స్కేల్తో కూడా కొలిచి చూశానన్నమాట మీకు ఈజీ అవ్వడం కోసం. మనకి ఎప్పుడు ఏది లేదని ఫీల్ అవ్వద్దండి. ఉన్న వాటితోనే ఎలా మేనేజ్ చేయాలో చూడండి. ఎందుకంటే అందరి దగ్గర ఈ కప్స్ ఉండవన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే పర్సనల్గా నేను కూడా ఈ ప్రాబ్లం అంతా ఫేస్ చేశాను కాబట్టి. తర్వాత ఇదొక కప్ వచ్చేసి 1/3 కప్. 1/3 కప్ అంటే ఒక కప్పుని 3 భాగాలుగా విడదీస్తే ఇది ఒక భాగం అన్నమాట. అది నేను కొలిచి చూస్తే స్కేల్తో అయితే 2.3 సెంటీమీటర్స్ దగ్గర వచ్చింది. తర్వాత 80 ml అన్నమాట. ఇది వచ్చేసి 1/2 కప్పు అంటే 1/4 కప్పు. మనం ఒక కప్పుని 4 భాగాలుగా విడదీస్తే ఇది ఒక భాగం అన్నమాట. అది నేను కొలిచి చూస్తే 2 సెంటీమీటర్స్ 60 ml వచ్చింది. తర్వాత ఇది 1/8 కప్పు అంటే ఒక కప్పులో 8వ భాగం అన్నమాట. మీకు పైన రీడింగ్స్ ఇచ్చాను కదా. తర్వాత ఇది వచ్చేసి టీ స్పూన్ అంటుంటారు, టేబుల్ స్పూన్ అంటుంటారు. అవన్నీ మన దగ్గర ఉండవు కదా. అందుకని నేను ఏం చేశానంటే ఆ చిన్న స్పూన్స్ని కొలవడం కోసము ఇలాంటి సిరప్ క్యాప్ని వాడాను. ఇదైతే అందరి దగ్గర ఉంటుంది కదండి. అది కాక దాని మీద లేబుల్స్ కూడా ఉంటాయి. మనకి 10 ml అని, 5 ml అని, 2.5 ml అని. దాని ప్రకారంగా మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఎవరి దగ్గర ఇప్పటి నుంచి స్పూన్స్ లేవని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, 1 టేబుల్ స్పూన్ అంటే 1.5 సిరప్ క్యాప్, ఒక 15 ml అని అర్థము. ఇప్పుడు మనకు ఆల్రెడీ 10 ml ఉంది కదా అది. తర్వాత మళ్ళీ ఇంకొక 5 ml అంటే హాఫ్ అవుతుంది అనమాట. అంటే మనకు ఆ క్యాప్తోన 1 సగం అయితే మనకి 1 టేబుల్ స్పూన్ అయినట్టు అనమాట. అదేవిధంగా ఎప్పుడైనా ఇంకొకసారి 1/2 టేబుల్ స్పూన్ అన్నారనుకోండి, మనకు ఆ సిరప్ క్యాప్తోన 3/4 భాగం అవుతుందన్నమాట. చూసారు కదా, నేను అందులో కొలిచి చూశాను ఎగ్జాక్ట్గా ఆ కప్పుకి. మనకి ఇక్కడ 3 లైన్స్ కూడా ఇచ్చాడు నా దగ్గర ఉన్న సిరప్ క్యాప్కి అయితే. కాబట్టి అది ఇంకా ఈజీగా అనిపించింది నాకు. అది 7.5 mlకి ఈక్వల్ అవుతుంది. ఏంటంటే ఇంత పక్కాగా ఎందుకు కొలుచుకోవాలి అని అంటే కొన్ని కంపల్సరీగా మనకి కొలతలతో వేస్తేనే కరెక్ట్గా వస్తాయి. అందుకోసమని మనం ప్రతిసారి వేయింగ్ మిషన్ ఇవన్నీ ఏమి ఉండవు కదండి మన దగ్గర. ఇలా ఈజీగా కొలుచుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్, టేబుల్ స్పూన్ వేరే, టీ స్పూన్ వేరే. చూడండి, 1 టీ స్పూన్ అంటే ఒక హాఫ్ సిరప్ క్యాప్కి ఈక్వల్ అవుతుంది. అంటే 5 ml దగ్గరికి మనం నింపుకుంటే అది 1 టీ స్పూన్ అని అర్థం.
అదేవిధంగా చూడండి, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గ్రీన్ గీత ఉంది కదా, ఆ గ్రీన్ గీత వరకు వచ్చింది. నాకు 5 ml గీత వరకు వచ్చింది. మీకు కనిపించట్లేదని నేను చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మనకు 1/2 టీ స్పూన్ ఎంతో చూద్దాం. 1/2 టీ స్పూన్ అంటే మనకి సిరప్ క్యాప్తో పావు భాగం వస్తుంది. ఈ పావు భాగం కూడా మనకు 2.5 ml అని దాని మీద ఆల్రెడీ రాసే ఉంటుందండి. అంతవరకు తీసుకుంటే అది 1/2 టీ స్పూను. తర్వాత పావు టీ స్పూన్ అంటే ఈ 1/2 టీ స్పూన్లో ఇంకా సగం, అంటే అది 1.25 ml వరకు ఉంటుంది. ఆ క్యాప్ మీద లేకున్నా ఒకవేళ మనకు 1/2 టీ స్పూన్ కొలుచుకొని దాంట్లో సగం చేసుకుంటే మనకు పావు టీ స్పూన్ వచ్చేసినట్టే. నాకు తెలిసి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంతేనండి, బాయ్.